ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. నందోస్ వరల్డ్ రీల్స్ చేసిన కలయి తిరిగిన ఆమె గొంతు విప్పిన ఫాలోవర్స్ కి పండగే. అవునా, నిజమా? ఒక రకమైన వాయిస్ తో ఆకట్టుకునే కాంటెంట్ తో వ్యూయర్స్ ని కట్టిపడేశారు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. ఒకసారి చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్. హాయ్ అండి, బాగున్నారా? నాకు ఒక గన్ ఇస్తారా? ఏంటమ్మా కబుర్లు? మొహం పగిలిపోద్ది. అయితే తెర మీదే కాదు, తెర వెనుక కూడా ఆమె యొక్క మహానటి అంటున్నారు కొంతమంది బాధితులు. ఎవరో అత్తెలు చిరపరానంద స్వామి అంటమ్మా, ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. అసలు నందన ఫ్యామిలీపై 2 ఏళ్ల క్రితమే కేసు ఫైల్ అయిందా? ఒకవేళ ఫైల్ అయితే ఇన్ని రోజులు అది ఎందుకు బయటికి రాలేదు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. యూట్యూబర్ నందన ఆమె భర్త మధుకర్ చుట్టూ వీసా స్కామ్ ముచ్చు మరింత బిగుసుకుంటోంది. విచారణ చేసే కొద్దీ పేజీల కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి. ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైన స్కామ్ కాదంటున్నారు బాధితులు. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ? 3 ఏళ్ల కిందటే అంటే 2023 నుంచి యూకే వేదికగా మన ఇండియన్సే టార్గెట్ గా నందన అండ్ ఫ్యామిలీ COS పేరుతో భారీ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హాయ్ అండి, దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అమ్మాకు వంద హార్ట్ల ఇంత మాత్రం పర్సనల్ గ్రడ్జ్తో నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్లగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. అవునా, నిజమా? 2024 సెప్టెంబర్లోనే నందన ఆమె హస్బెండ్ పై CIDలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. అన్నీ తెలుసు. యూకేకి నువ్వు వెళ్ళాలంటే మాకే 20 లక్షలు కడితే వీసాలు వస్తాయిరో, నీకే వీసాలు వస్తాయిరో అని చెప్పి 100 మెంబర్స్ దగ్గర డబ్బులు దెంగి లగ్జరీ లైఫ్లు వేసాలేసారో, మమ్మల్ని మోసం చేశారో. మేము యూకేలో ఉంటాం పర్లేదు, లోకల్ చూపిక్కర్లేదు అంటూ లాయర్తో చెప్పించి హాయిగా ఉన్నారు. కేసీ ప్రూవ్ అయిపోతే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ నిన్ను లాక్కొస్తే దెబ్బలు పడతాయి నందు, దెబ్బలు పడతాయి రో, మందితో దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, బాతులు దెంగులు పడతాయి రో. అంటే ఎస్, తీయగా మాటలు చెప్పడం, డబ్బులు రాగానే నిలువునా ముంచేయడం నందన ఫ్యామిలీ స్టైల్ అంటున్నారు బాధితులు. ఇందుకు నందన హస్బెండ్ మధుకర్ బాధితులను ఎలా బురుడి కొట్టిస్తున్నాడు వినండి అంటూ, నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదు. ఓ బాధితుడు మధుకర్ వాయిస్ రికార్డ్ ను TV9 కు పంపాడు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి ఒక్కసారి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట. అది ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నమ్మబలికి డబ్బులు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలని బాధితులకు చెబుతున్నట్లుగా మధుకర్ మాటలున్నాయి. ఇలా ఎంతో మందిని మోసం చేశారంటూ లండన్ నుంచి కూడా మహిళా బాధితులు TV9 కి తమ గోడును వెళ్లబోసుకుంటూ వీడియో మెసేజ్లు పంపారు. ఒక ఫేమస్ యూట్యూబర్ హస్బెండ్ చేసినటువంటి వీసా స్కామ్స్ లో నేను కూడా ఒక బాధితురాలని. 17 లక్షల రూపాయలు కట్టినా కొత్త స్పాన్సర్షిప్ రాకపోగా నందన ఫ్యామిలీ పంపిన ఫేక్ స్పాన్సర్షిప్ మూలంగా 10 ఏళ్లు యూకే బ్యాన్ చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సురేష్ అనే బాధితుడు. స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని మోసం చేశారంటూ పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 50 మందికి పైగా బాధితులు నందన ఫ్యామిలీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా బాబు? నేను చెప్పింది చెప్పండి.
మురంగి చెక్క మురంగి ముక్క గంగాత్మణం. నందన యూట్యూబ్ వీడియోలు చూసి మోసపోయామంటూ లబోదీబోమంటున్నారు బాధితులు. మీరు మారమ్మా. చీటింగ్ करता है तू, चीटिंग 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 करता है तू. మొత్తానికి నందన ఫ్యామిలీ చుట్టూ స్కామ్ ఉచ్చు మాత్రం గట్టిగా బిగుసుకుంది. మరోవైపు కేసు విచారణకు నందన ఫ్యామిలీ అందుబాటులో లేకపోవడంతో మధుకర్, రమానందనపై ఎల్ఓసి జారీ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. నడిపించాను మధ్యలో ఈ గోళంటే వేసాలు రాని మేము నాటి బేడాలను లాగేశాను. మాటలో ఉన్న కంపెనీ అంటే మోసాలు రాని మా తమ్మల నెట్టి వాడేశాను. వృద్ధుల నిరికించటమే పాపము రాని మా పేర్లు పెడితే దొరుకుతాం తెంగరి నాని. ఇన్ని తెలివితేటలు ఎక్కడి వెళ్ళండను రాని. జాను ఇవాళ నేను వెరైటీగా స్పెషల్గా ఏమైనా చేయనా? నువ్వు ముందర ఒకటం ఆగి స్పెషల్ ఏంటో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. నా మొగుడున్నడుగా మందని ముంతటమే వాడి పనే. జిల్ 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 జిగెల్ రాజా జల్దీ అండర్ గ్రౌండ్ కి దెంగే రాజా. లుక్అవుట్ నోటీసులు వచ్చాయి రాజా, ఎక్కడ దొరికితే అక్కడ నీకు దింపుతారు పూజ. ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మళ్ళీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఒక ఎదవని ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎన్ని 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 దారుణాలు సార్.